నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ స్టేట్ కన్వీనర్ హేమా గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, తెలంగాణ సాధించి 13.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకాలు రోడ్లెక్కుతూ ఉన్నారు. మళ్ళీ అవే నీళ్లు నియామకాల కోసం విద్యార్థులు మళ్ళీ రోడ్లెక్కుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణ సాధించి ఇన్ని బలిదానాలు వృధానే అంటారా? బలిదానాలు వృధానే అంటే ఆ విధంగానే చెప్పాలి, కానీ వాళ్ళ ఆత్మకైన శాంతి ఇవ్వాలి. కాబట్టి మనం కాదు ఇంకా పోరాడుతామని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు. ఇటు సైడ్ చూసుకుంటే రైతులు చూసుకుంటే భూములు లాక్కుంటున్నారు డెవలప్మెంట్ పేరుతోని అని చెప్పేసి, ఫ్యూచర్ సిటీ ఆ సిటీ అంటున్నారు అని చెప్పేసి రైతాంగం అంతా రోడ్లు ఎక్కుతున్నారు. కనీసం స్టే ఆర్డర్ ఇచ్చిన వాటిని కూడా మీరు ఏ విధంగా స్టే ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళు లేని టైంలో వెళ్ళేసి భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలుకి ఎవడబ్బ రాజ్యం ఇది? తెలంగాణను మనం ఇన్ని రకాలుగా కొట్లాడి తెచ్చుకున్నా కూడా ఈ రోజున పందికొక్కుల్లాగా వచ్చేసి మీరు కబ్జాలు చేయడానికి రెడీ అవుతున్నారు అంటే మీకు ఎంత ధైర్యం? కనీసం వచ్చేసి ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ పోరాటంలో కొట్లాడిన దాఖలు ఉన్నాయా? మరి ఎందుకు ఈయనను కట్లబెట్టినాము? మనం అడగాల్సిన బాధ్యత ఉందా? అసలు రేవంత్ రెడ్డికి రైట్ ఉందా అసలు తెలంగాణలో నిలబడినప్పుడు? మనం ఎందుకు ఈయనను గెలిపించుకున్నాము? నేను వచ్చేసి వాళ్ళు వచ్చి మొత్తం తెలంగాణను దోచుకుంటున్నారు, నేను ఏదో చేస్తా అని చెప్పేసి అంటే అల్లబొల్లి మాటలు చెప్పేసి ఇచ్చేది ఉంది సచ్చేది ఉంది అని చెప్పేసి 6 గ్యారెంటీలు ఇస్తాడు. తర్వాత వచ్చేసి 420 హామీలు ఇస్తాడు. ఇప్పుడు 420 లాగానే చేస్తున్నాడు కదా. ఇప్పుడు కనీసం వచ్చేసి తెలంగాణలో పుట్టినోడు టీడీపీ ప్రభుత్వంలో ఉండి కనీసం బక్కయ్య నరసింహ తెలంగాణ డిక్షనరీ అంటే సిగ్గుందా ఆయనకి? ఆయన ఏజ్ పెద్దదే, నేను ఒప్పుకుంటా, కానీ నువ్వు ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడలే. తెలంగాణ చరిత్ర తెలియకపోతే చదువుకో. చరిత్ర ఏంటిది అని చెప్పేసి, అది త్రిలింగ దేశం అని చెప్పేసి అంటారు. మన కాకతీయులు వీళ్ళందరూ పరిపాలించి నీ ఆంధ్ర రాష్ట్రం అనేది నువ్వు తమిళనాడులో సగం ఉండేది. అక్కడ కూడా నువ్వు ఈ విధంగానే చేస్తే వాళ్ళు తరిమి కొడితే మళ్ళీ వచ్చేసి తెలంగాణలో కలిపిన బాపతి. తెలంగాణకు వచ్చి కూడా తెలంగాణ వాళ్ళే మీరు ఇప్పటిదాకా పాలించారు. మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళే పరిపాలించారా ఇప్పటిదాకా? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు పాలించాలి అంటే తెలంగాణ వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కడ పాలించారు? ఈయన మన కేసీఆర్ కూడా వచ్చేసి ఇక్కడ బయట ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే. సరే, తెలంగాణలో పుట్టిన మేము కూడా అంటే పోనీలే తెలంగాణ కోసం ఏదో చేస్తాడు అనుకున్నాం. మరి ఏం చేసిర్రు? ఏమైనా చేసిరా? ఫ్యామిలీలు ఉప్మాలు తిన్నట్టు మొత్తం ఆస్తులన్నీ పోగేసుకున్నారు. మరి మన నిధులు మన తెలంగాణ ఈ అమరవీరులైన వీళ్ళందరి ఫ్యామిలీకి ఏమన్నా మీరు ఇప్పటిదాకా చేసిరా? 200 జాగా అన్నారు, ఇచ్చిరా? ఇప్పటిదాకా అంటే మీరు 3 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటిదాకా మీరు వాళ్ళకు వచ్చేసి ఆ తెలంగాణ అమరవీరులకు వాళ్ళు చేయలే కానీ మేము చేస్తామని చెప్పేసి ఏం చేసినావు? నువ్వు బూటకం మాటలు చెప్తున్నావు. ఈరోజు పిచ్చి తుక్లాక పాలన ఎవరిది అంటే రేవంత్ రెడ్డి పాలన. ఈ రోజున వచ్చేసి కాంగ్రెస్ పరిపాలిస్తుందా, అసలు బీజేపీ పరిపాలిస్తుందా, టీడీపీ ప్రభుత్వం పరిపాలిస్తుందా? కనీసం తెలంగాణలో మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారు. అయితే ఆయన పెద్ద ఆయన మాట్లాడిండు, దానికి సారీ కూడా చెప్పినందుకు నువ్వు వచ్చేసి నీ ఇష్టానికి అంటే జనసేన పార్టీ అని చెప్పేసి ఈరోజు జనసేన మీరందరూ తెలంగాణ వాళ్ళు కదా, తెలంగాణ వాదులను అన్నప్పుడు మరి ఆ బక్క నరసింహులు డిక్షనరీలో అయినప్పుడు ఈ జనసేన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు మాట్లాడరు? తెలంగాణ బుట్టలే మీరు? తెలంగాణ మట్టిలో బుట్టలేదు కాబట్టి మీకు ఓన్లీ మీ హీరోని అన్నందుకు మాత్రం ఊరుకొస్తున్నారు. మా లీడర్ అన్నారండి. లీడర్ కాదు మనకు కావాల్సిన తెలంగాణ అంటే ఎవరినైనా వచ్చేసి మడతబెట్టి కొట్టేదే ఉంటది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి రాజకీయంగా తొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుంది, కావాలని టార్గెట్ చేస్తామని చెప్పి తెలంగాణ జనసేన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు నోరు దగ్గర పెట్టుకొని ఒక హీరోగా నీ మాట వింటూ ఉంటారు జనాలు. నువ్వు మాట్లాడితే దాన్ని 10 రకాలుగా వక్రీకరించే ఆలోచన కూడా ఉంటుంది. వక్రీకరణ ఇవ్వకుండా నువ్వు మాట్లాడాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే ఒక హీరోగా నువ్వు ఒక సెలబ్రిటీగా ఉన్నావు కాబట్టి నువ్వు ప్రజలకు నువ్వు కింద జనాలు ఎవరైనా మాట్లాడితే అట్లా కాదు ఇలా మాట్లాడాలి అని చెప్పాలి. ఈరోజు ఎవరు మాట్లాడినా లేడీస్ మీదకి ఎగిరేసుకుంటూ పోతూ అమ్మ నా బూతులు పెడుతున్నారు మెసేజ్లు. మగవాళ్ళు మాట్లాడితే ఏజ్లో పెద్దవాళ్ళని తెలకుండా రారా పోరా అని మాట్లాడుతున్నారు. నాకు మంచి మాటలు వస్తాయి, నేను ఆడదాన్నే, మిమ్మల్ని మేము అనడానికి చేత కదా మాకు? అరే తెలంగాణ గడ్డలో పుట్టిరారా మీరు? నేను అడుగుతా, తెలంగాణ గడ్డలో పుడితే తెలంగాణ అంటుంటే మీరు సిగ్గు లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తారేంది అర్థం కాదు. అంటే మన తెలంగాణలో అసలు తెలంగాణ ప్రజలు లేరా? తెలంగాణలో మొగోళ్ళు లేరా? ఎప్పుడు ఆంధ్రావానికి సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటారు ఎందుకు? అంటే టీడీపీ ప్రభుత్వం పాలిస్తుందా? వాని సంఖ్య ఎందుకు నాకుతున్నారు? పవన్ కళ్యాణ్ పాలిస్తున్నాడు ఈడ? ఇప్పటికి వచ్చేసి నువ్వు హీరోగా ఎదిగినావు, తెలంగాణలో నీకు ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రాపో. కానీ తెలంగాణ ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? తెలంగాణ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఈ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ముగ్గురు ఒకటే ఈ రోజున
తెలంగాణని ఇంకా తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనలోనే మనల్ని వీళ్ళు చిచ్చు పెడుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ నిధులని, మనం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులని, అలాగే ఆ సమస్యల మీద మనం పోరాడాలి. ఈ నా కొడుకులు అంటే మాత్రాన మనకేమీ వచ్చేసి ఒరగదు. మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కుక్కలు మరుగుతున్నాయి అనుకుందాం, ఊకున్నాం. కానీ తెలంగాణ నిధులను ఇలా దోచుకునే ఎవరిని కానీ ఆంధ్ర పక్క రాష్ట్రం వచ్చి ఈ రోజున తెలంగాణలో ఉన్న ప్రజల మీద దాడి చేస్తా అంటే మరి ఈయనకి సిగ్గుండాలా. ఆయన వచ్చేసి ఆ రోజు మహానాడులో వచ్చేసి కనీసం హోం మంత్రి పెట్టలేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టలేదు, వాళ్ళని పెట్టలేదు, వీళ్ళని పెట్టలేదు అనేటప్పుడు నీకు సిగ్గుండాలా? అర్థం కావట్లేదా? వాళ్ళు నిన్నే తిడుతున్నారు, మళ్ళీ తెలంగాణకు పడుతున్నా. నీ తెలంగాణ బుడ్డల ఏంటి గడ్డల నువ్వు బుట్టలే అని అడుగుతున్నా నేను ఈయనను, మన రేవంత్ రెడ్డిని. నీకు పుడితే ఇదంతా ఉండేది కదా. నువ్వు ఎప్పుడో వచ్చేసి తెలంగాణ ఉద్యమప్పుడే మాట్లాడుతోని. ఇదే పవన్ కళ్యాణ్ వచ్చి 11 రోజులు తినని తెలంగాణ వద్దనుకున్నాను మీరు తెలంగాణలో తీసుకురావాలని చూస్తున్నారు. అసలు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. మనకి ఎందుకు బుద్ధి రావట్లేదు? మన తెలంగాణలో వచ్చేసి మంచి వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణ ఎప్పుడు వచ్చేసి ఒకరిని అన్నం పెట్టాలి కోరుకునే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా విభజించి పాలించే వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు ఎన్ని సంవత్సరాలన్నీ ఇంకా మనల్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కావాల్సింది మనకు కాదు. మన తెలంగాణలో నీళ్లు నిధులు రైతాంగానికి, రైతులకు వచ్చేసి వాళ్ళ పంటలు పండించుకోవడానికి, వాళ్ళ భూములు గుంజుకోవడానికి ఇది ఫస్ట్ పోరాడాలి. ఎందుకంటే అన్నం ఉంటేనే రేపొద్దున మనం బతకగలుగుతాం. వాళ్ళకు మొదటిగా సపోర్ట్ చేయాల్సిందిగా నేను ఈరోజు 13వ మన ఆవిర్భావ దినోత్సవం రోజున నేను ప్రజలందరికీ ఒకటి తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేసేది, మన నీళ్లను మన భూములను ఫస్ట్ కాపాడుకుందాం. రేపు పొద్దున మనకే ఇక్కడ జాగా లేకుండా వీళ్ళు చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. ఈ రోజున మనందరం ఏకం అవ్వాలి. మన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసుకోవాలి. మనకు కావాల్సింది మన ట్యాక్స్లకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. అది ఉంటే వీళ్ళు చదువుకోకుండా ఉండాలి అని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. చదువుకుంటే వచ్చేసి వీళ్ళు క్వశ్చన్లు అడుగుతారని ఆ ప్రభుత్వం చూస్తుంది. పక్కన ఉన్న వచ్చేసి ఇక్కడ ఇంకా పతనం చేయాలని వీళ్ళు చూస్తున్నారు. వాళ్ళ జాగలో వాళ్ళు పోయినాక కూడా ప్రశాంతంగా లేరు. వాళ్ళు ఎప్పుడు పక్కన వాళ్ళ దాంట్లోనే ఇక్కడ తెలంగాణలో ఉన్న వాటికి కావాలి కాబట్టి వాళ్ళు తెలంగాణలో మళ్ళీ చొరబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ జనసేన పార్టీ అయినా లేకపోతే టీడీపీ ప్రభుత్వం అయినా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాలించినప్పుడు ఏ విధంగా ఇక్కడ పరిపాలన జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పటికైనా కనీసం మన ఈ అగ్రవర్ణ కులస్తులు కాకుండా మన బీసీ వర్గం ఖచ్చితంగా, ఎందుకంటే మన అమరవీరులందరూ వచ్చేసి మ్యాక్సిమం బీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఎవరు అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు. ఇక మీద మన బీసీ వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి రావాల్సిందే. ఖచ్చితంగా వచ్చేసి మన తెలంగాణకు బాగుపడాలి అంటే ఇక మీద మనం మళ్ళీ తెలంగాణలో పోరాడాలి ఇప్పటి నుంచి ఖచ్చితంగా. ఎందుకంటే రేపు పొద్దున 2,40,000 ఎకరాల భూములను ఆక్రమించి బయట కట్టబెట్ట అదాని అంబానీకి కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి మనం దాని మీద పోరాడాల్సిందే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.